విశాఖ సింహాద్రి అప్పన్న చందనోత్సవం టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వేలాది టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ దేవస్థానం సిబ్బంది చెప్తున్నా సామాన్య భక్తుల కోసం పెట్టిన 300, 1000 టికెట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లోనూ చందనోత్సవం టికెట్లు దొరకని పరిస్థితి. దేవాదాయ శాఖ అధికారులు డోనర్స్ కు మొండి చేయి చూపారు. మరోవైపు ప్రోటోకాల్ టికెట్లపైన ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉండడంతో ఎమ్మెల్యేలు బయటకు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. విశాఖ సింహాద్రి అప్పన్న చందనోత్సవం టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వేలాది టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ దేవస్థానం సిబ్బంది చెప్తున్నా సామాన్య భక్తుల కోసం పెట్టినటువంటి టికెట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, 300, 1000 టికెట్ల షార్టేజ్ ఎందుకు వచ్చింది? ఏడాదికి ఒకసారి జరిగే సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనానికి సంబంధించిన టికెట్ల విషయంలో కొంత గందరగోళ పరిస్థితి ఉంది. 14,000కు పైగా టికెట్లను ముద్రించినట్టుగా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఆన్లైన్ లో పూర్తి స్థాయిలో అందుబాటులో లేవన్న ఆందోళన భక్తుల నుంచి వస్తోంది. ఇక ప్రోటోకాల్ దర్శనాలు కానీ లేకపోతే 1000 రూపాయల టికెట్ల విషయంలో కూడా ఇప్పటికీ కొంత సందిగ్ధత ఉంది. రేపు ఉదయం 3 గంటల నుంచి చందనోత్సవం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇప్పటికే టికెట్లు కూడా అందుబాటులోకి రాని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో భక్తులంతా కూడా టికెట్లు దొరుకుతాయా లేదా అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఓవరాల్ గా ఈసారి సింహాచలం చందనోత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. గతంతో పోలిస్తే ఈసారి భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ టికెట్ల దగ్గర కొంత కన్ఫ్యూజన్ అయితే నడుస్తోంది. మరికొద్ది సేపట్లోనే టికెట్లు పూర్తి స్థాయిలో వస్తాయని కూడా అధికారులు చెప్తున్నప్పటికీ భక్తులు అయితే చాలా యాంగ్జైటీ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఫుల్ డిమాండ్ నడుస్తున్న వాతావరణం అయితే మనకి సింహాచలంలో కానీ అయితే ఎక్కడైతే కౌంటర్లు ఉంటాయి కౌంటర్ల దగ్గర కనిపిస్తోంది. ఇది అంటే రవిచంద్ర, సహజంగానే సామాన్యులకు టికెట్ల షార్టేజ్ వచ్చిందంటే అది రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాక్టీసే. కానీ ఇక్కడ ప్రోటోకాల్ టికెట్ల పైన కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అంటున్నారు. ఖచ్చితంగా అంటే ఈసారి ప్రోటోకాల్ విషయంలో చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్ అయితే ఉన్నాయి. సహజంగా ప్రోటోకాల్ దర్శనాల కారణంగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. యంత్రాంగం కూడా ఆ దిశగానే చర్యలు తీసుకుంటుంది. అయితే ఎమ్మెల్యేల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉన్నమాట యథార్థం. సింహాచలం చందనోత్సవం ఏడాదికి ఒకసారి జరుగుతుంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా చందనోత్సవం టికెట్ల కోసం లేకపోతే ప్రోటోకాల్ టికెట్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈసారి సామాన్య భక్తులకే ప్రయారిటీనిస్తూ గవర్నమెంట్ కొంత ప్రోటోకాల్ టికెట్ల విషయంలో రిస్ట్రిక్షన్స్ అయితే మెయింటైన్ చేస్తోంది. ఆ కారణంగానే కొంత అసంతృప్తి వాతావరణం అయితే కనిపిస్తోంది. ఆల్ రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.